Now we are going to learn about the treatment options for acute coronary syndrome. Okay, acute coronary syndrome. Acute coronary syndrome వచ్చేసరికి due to the atherosclerotic plaque rupture. atherosclerotic plaque ఏదైతే ఉందో అది రప్చర్ అవుతుంది. రప్చర్ అయిన తర్వాత దీస్ లీడ్స్ టు థ్రాంబస్ ఫార్మేషన్. థ్రాంబస్ ఫార్మేషన్. దీస్ లీడ్ టు అబ్రప్ట్ coronary blood flow obstruction. Okay, abrupt coronary blood flow obstruction. Abrupt coronary blood flow obstruction ఇది పార్షియల్ కావచ్చు ఆర్ కంప్లీట్ కావచ్చు. ఓకే, ఇఫ్ పార్షియల్ అబ్స్ట్రక్షన్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అన్స్టేబుల్ యాంజైనా. అన్స్టేబుల్ యాంజైనా. ఇఫ్ కంప్లీట్ అయితే ఇట్ లీడ్స్ టు ఎంఐ. ఎంఐ అంటే ఎస్టీఈఎంఐ ఉంటుంది, దాంట్లో ఎన్ఎస్టీఈఎంఐ అని ఉంటుంది. ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అండ్ నాన్ ఎస్టీ ఎలివేషన్ ఎంఐ. ఇక్కడ అన్స్టేబుల్ యాంజైనా దాంట్లో దేర్ ఇస్ నో నెక్రోసిస్. ఇవి రెండిట్లలో దేర్ ఇస్ నెక్రోసిస్ అంటే ఇక్కడ మనకి ట్రోపోనిన్ కానీ, ఓకే, ట్రోపోనిన్ కానీ, అంతేకాకుండా సికేఎంబి కానీ దేర్ ఇస్ ఎలివేటెడ్ లెవెల్స్ ఆఫ్ దిస్ కార్డియాక్ బయోమార్కర్స్. ఇక్కడ దేర్ ఇస్ నో ఎలివేషన్ ఆఫ్ ద కార్డియాక్ బయోమార్కర్స్. ఇక్కడ అన్స్టేబుల్ యాంజైనాలో మనకు ఎస్టీ డిప్రెషన్, వితౌట్ ఎస్టీ డిప్రెషన్ అండ్ వితౌట్ టీ వేవ్ చేంజెస్ అనేది ఉంటుంది. అదే ఇక్కడ వచ్చేసరికి ఎస్టీఎంఐలో ఎస్టీ ఎలివేషన్ ప్లస్ పాథలాజికల్ క్యూవేవ్స్. అదే ఎన్ఎస్టీఎంఐలో మనకి ఎస్టీ డిప్రెషన్ ప్లస్ టీ వేవ్ ఇన్వర్షన్ అనేది కనబడుతుంది. ఇక్కడ ఎస్టీఎంఐ పాథలాజికల్ క్యూవేవ్స్ ఎలాంగ్ విత్ రెసిప్రోకల్ ST depression in the opposite leads. Okay, now coming to ఇక్కడ అన్స్టేబుల్ యాంజైనాలో మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటిదంటే ఇట్ ఈస్ ఆల్సో సీన్ డ్యూరింగ్ ద రెస్ట్. ఇవి రెస్ట్లో ఉన్నప్పుడు అవుతుంది, ఎగ్జర్షన్ చేస్తున్నప్పుడు అవుతుంది. అన్స్టేబుల్ యాంజైనా కూడా రెస్ట్లో ఉన్నప్పుడు అవుతుంది, ఎగ్జర్షన్ చేస్తున్నప్పుడు కూడా అవుతుంది. అండ్ అర్జెంట్ నీడ్ ఆఫ్ రీపర్ఫ్యూషన్ ఇస్ నీడెడ్ ఫర్ అన్స్టేబుల్ యాంజైనా. అర్జెంట్ need of reperfusion is needed in unstable angina. Now coming to the treatment. ఒకవేళ unstable angina and NST-EMI. ఓకే, unstable angina and NST-EMI ఇది ఫస్ట్ ట్రీట్మెంట్. దీంట్లో ఇక్కడ ABSS. ఓకే, ఏ దాంట్లో ఫస్ట్ యాంటీకోయాగులేషన్ వచ్చేసరికి హెపారిన్. ఓకే, నెక్స్ట్ యాంటీప్లేట్లెట్స్ వచ్చేసరికి ఆస్పిరిన్ ఆర్ క్లోపిడోగ్రిల్ వచ్చేసరికి P2Y12 ఇన్హిబిటర్స్. ఇది ఏం చేస్తాయంటే ఆన్ ప్లేట్లెట్ సర్ఫేస్ ఇన్హిబిట్ ప్లేట్లెట్ అగ్రిగేషన్. ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రివెంట్ ప్లేట్లెట్ అగ్రిగేషన్ ని ప్రివెంట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఆస్పిరిన్ వచ్చేసరికి కాక్స్ ఇన్హిబిటర్, కాక్స్ 1 and 2 irreversible inhibitor. Thereby when it is taken at high dose, okay, high dose లో తీసుకుంటే it is acting as it inhibits the platelet aggregation. Okay, now coming to ACE inhibitors చేస్తే మనకి హార్ట్ రీమోడలింగ్ అనేది తక్కువవుతుంది. అంటే యాంటీకోయాగులెంట్స్, యాంటీప్లేట్లెట్స్ అండ్ ACE inhibitors are used. Okay, now coming to B for beta blockers అంటే it decreases the heart rate and decreases the oxygen demand. నెక్స్ట్ S for statins. ఓకే, స్టాటిన్స్ ఏం చేస్తాయంటే డిస్లిపిడిమియా అంటే తక్కువ చేస్తుంది. అంతేకాకుండా క్లోపిడోగ్రిల్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ADP రిసెప్టర్ ఇన్హిబిటర్. P2Y12 అనేది ADP రిసెప్టర్ ఇన్హిబిటర్, దట్ ఈస్ క్లోపిడోగ్రిల్. దేర్ఫోర్ ఇట్ ఇన్హిబిట్స్ P2Y12. ఓకే, అండ్ ఇట్ ఈస్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ ఆస్పిరిన్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆస్పిరిన్ లేకపోతే క్లోపిడోగ్రిల్ లేకపోతే ఆస్పిరిన్, రెండింటిలో ఏదైనా వాడచ్చు. అండ్ యాంటీకోయాగులెంట్స్ such as heparin and angiotensin converting enzyme inhibitor 1, 2, 3 అండ్ బీటా బ్లాకర్స్ అనేది వాడచ్చు. అండ్ స్టాటిన్స్ అండ్ ఎస్ ఫర్ సిమ్టమాటిక్స్. ఓకే, ఇప్పుడు ఒకవేళ సిమ్టమాటిక్ రిలీఫ్ కోసం ఇక్కడ నైట్రోగ్లిజరిన్ విచ్ ఈస్ అ వీనోడైలేటర్ విత్ ఆర్ వితౌట్ మార్ఫిన్. ఓకే, వితౌట్ మార్ఫిన్ డిక్రీజెస్ ద పెయిన్ అండ్ డిక్రీజెస్ ద ప్రీలోడ్. నైట్రోగ్లిజరిన్ ఏం చేస్తే అది కూడా ఇది వెయిన్స్ డైలేట్ చేస్తుంది. వెయిన్స్ డైలేటెడ్ లీడ్స్ టు డిక్రీజ్ ప్రీలోడ్ అంటే వీనస్ కెపాసిటెన్స్ అనేది పెరుగుతాయి, దేర్ బై డిక్రీజింగ్ ద ప్రీలోడ్. అండ్ ఆక్సిజన్ ఇఫ్ హైపాక్సియా. ఓకే, ఫస్ట్ సింటమాటిక్ అంటే నైట్రోగ్లిజరిన్, మార్ఫిన్ అండ్ ఆక్సిజన్ 1, 2 and 3 if they are hypoxic. So now coming for specific for NST-EMI.
స్పెసిఫిక్ ఫర్ ఎన్ఎస్సిఎంఐ. దీంట్లో ఏంటిదంటే ఇక్కడ మనం ఇన్వేసివ్ స్ట్రాటజీ, ఎర్లీ ఇన్వేసివ్ స్ట్రాటజీ అనేది చేస్తే బెటర్. ఎర్లీ ఇన్వేసివ్ స్ట్రాటజీ if we detect NSCMI and risk stratification. Early invasive strategy and risk stratification is most important to treat NSCMI. Okay, so this is a treatment for non-ST elevation MI and unstable angina. Anticoagulation, antiplatelets, ADP receptor inhibitor, angiotensin converting enzyme inhibitor to prevent the remodeling. Next, beta blockers to decrease heart rate and decrease oxygen demand. Statins and symptomatic relief for nitroglycerin, morphine, and oxygen if there is hypoxia. Now coming for STEMI. ST elevation MI. ST elevation MI దాంట్లో దీంట్లో కూడా సేమ్. ఫస్ట్ ఆస్పరిన్ కానీ క్లోపిడోగ్రిల్ కానీ, నెక్స్ట్ హెపారిన్ కానీ, ఏసీ ఇన్హిబిటర్స్. నెక్స్ట్ బి ఫర్ బీటా బ్లాకర్స్ కూడా వాడతారు. నెక్స్ట్ ఎస్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ విత్ ఎర్లీ ఇన్వేసివ్ సర్జరీ అండ్ రిస్క్ స్ట్రాటిఫికేషన్. ఇంకో ఎస్ స్టాటిన్స్. ఓకే, ఆల్ దీస్ ఆర్ యూస్డ్ along with the immediate reperfusion. Okay, immediate reperfusion అనేది STMIలో చాలా ఇంపార్టెంట్. ఇమీడియట్ రీపర్ఫ్యూషన్ అంటే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ PCI, ఇంకోటి ఫైబ్రినోలైసిస్. PCI is more preferred than fibrinolysis. Immediate reperfusion అనేది చేయాలి. PCI is more preferred than fibrinolysis. PCI అంటే percutaneous coronary intervention. Percutaneous coronary intervention is the most commonly used to immediate reperfusion. ఇక్కడ done within 90 minutes. Done within 90 minutes లో చేసేయాలి. 90 minutes లో percutaneous coronary intervention PCI అనేది చేసేయాలి. Fibrinolysis ఏంటిది? It can be done within 12 hours. Okay, done within 90 minutes, can be done within 12 hours. ఇక్కడ ఏంటిదంటే altiplase, tenecteplase. ఓకే, altiplase అనేది యూజ్ చేయొచ్చు. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ కాంట్రాఇండికేటెడ్ ఇన్ బ్లీడింగ్ ప్రోసెసెస్. ఓకే, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఫైబ్రినోలైసిస్ ఈస్ కాంట్రాఇండికేటెడ్. మనం ఫైబ్రినోలైటిక్ పాత్ తర్వాత డిస్కస్ చేద్దాం. నౌ కమింగ్ ఫర్ RCA అక్లూజన్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. RCA అక్లూజన్ ఇది మనకి దేంట్లో కనబడుతుంది? 2, 3 అండ్ AVF. ఇక్కడ ఇన్ఫీరియర్ వాల్ MI అని చెప్పేసి అంటారు. RCA అక్లూజన్ అనేది కనబడుతుంది. ఇక్కడ ST ఎలివేషన్ అండ్ pathological Q waves and reciprocal ST depression in the opposite waves అనేది కనబడుతుంది RCA అక్లూజన్లో. RCA అక్లూజన్లో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్? నార్మల్గా ఇక్కడ రైట్ వెంట్రికల్ ఇస్ ఎఫెక్టెడ్. ఓకే, రైట్ వెంట్రికల్ ఇస్ ఎఫెక్టెడ్. అండ్ ఇప్పుడు మనం దీంట్లో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఏంటిదంటే విగరస్ IV ఫ్లూయిడ్స్. ఫస్ట్ అండ్ ఇమీడియట్గా ఏం చేయాలంటే ఇమీడియట్లీ వీ హ్యావ్ టు డూ IV ఫ్లూయిడ్స్ ఫాలోడ్ బై నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే వీ హ్యావ్ టు గివ్ PCI intervention. PCI is the intervention within 90 minutes. First వచ్చేసరికి IV fluids. This is the most important question. ఫస్ట్ ఇది IV fluids అనేసి, దాని తర్వాత percutaneous coronary intervention చేస్తాం అండ్ ఫాలోడ్ బై ఆస్పరిన్, క్లోపిడోగ్రల్ అండ్ హెపారిన్. This is the treatment algorithm for treating RCA occlusion. Why not nitroglycerin? Nitroglycerin అనేది ఇవ్వద్దు. We should contraindicate nitroglycerin ఇవ్వాలి. నైట్రోగ్లిజరిన్ ఇవ్వడం అనేది కాంట్రాఇండికేటెడ్ ఇన్ RCA అక్లూజన్. బై నార్మల్గా ఇక్కడ హియర్ రైట్ వెంట్రికల్ ఈజ్ ఎఫెక్టెడ్. సో మనం నైట్రేట్స్ కనుక ఇస్తే అంటే రైట్ వెంట్రికల్ ఎఫెక్ట్ అయితే రైట్ వెంట్రికల్ పంప్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఫెయిల్. రైట్ వెంట్రికల్ పంప్ ఫెయిల్యూర్. నో నైట్రేట్స్ ఇస్తే ఇట్స్ కాజెస్ వీన్స్ డైలటేషన్. వీన్స్ అనేవి డైలేట్ అవుతాయి. వీన్స్ డైలేట్ అయితే మనకి ఇంక్రీస్ వీనస్ కెపాసిటెన్స్. దీస్ లీడ్ టు డిక్రీస్ ప్రీలోడ్. ఓకే, సుపీరియర్ వీనా కావా ఇవన్నీ డైలేట్ అయిపోయి మనకి సుపీరియర్ వీనా కావా నుంచి ఆర్ వెయిన్స్ దగ్గర నుంచి రావాల్సిన బ్లడ్ టువర్డ్స్ హార్ట్ తక్కువైపోతుంది, డిక్రీస్ ప్రీలోడ్. సో ఇక్కడ పంప్ ఫెయిల్యూర్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ స్టోర్ అయ్యే బ్లడ్ పక్కకి వెళ్ళాలంటే ఫ్రాంక్ స్టార్లింగ్స్ లా ఏంటిది? ఇఫ్ ఇంక్రీస్ వాల్యూమ్ ఇంక్రీస్ ఫోర్స్ ఆఫ్ కాంట్రాక్షన్. ఇప్పుడు మనకి ప్రీలోడ్ అనేది తక్కువైతుందంటే వాల్యూమ్ తక్కువైపోతుంది ఆర్ లెంత్ తక్కువైపోతుంది. డిక్రీస్ లెంత్ తక్కువైతే డిక్రీస్ ఫోర్స్ ఆఫ్ కాంట్రాక్షన్. సో it is not able to push the blood forward. సో ఇక్కడ ఏంటిది? మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్రీలోడ్ ఎక్కువ పెంచడానికి వీ హ్యావ్ టు గివ్ ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్ టు ఇంక్రీజ్ ద ప్రీలోడ్. సో
ప్రీలోడ్ అనేది పెంచితే బ్లడ్ అక్కడ నుంచి బ్లడ్ ఫ్రమ్ రైట్ వెంట్రికల్ డ్యూ టు ప్రెషర్ డిఫరెన్స్ అనేది ఏర్పడుతుంది. ఆ ప్రెషర్ డిఫరెన్స్ వల్ల ఇట్ ఈస్ పుష్డ్ ఇన్ టు ద పల్మనరీ ఆర్టరీ నుంచి లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్ నుంచి సిస్టమిక్ సర్క్యులేషన్కి వెళ్తుంది. ఇఫ్ వీ విల్ యూస్ నైట్రేట్స్ మనకి బ్లడ్ ఇన్ రైట్ వెంట్రికల్కి వెళ్ళదు కాబట్టి పల్మనరీ సర్క్యులేషన్కి వెళ్ళదు కాబట్టి లెఫ్ట్ వెంట్రికల్కి వెళ్ళదు. సో లెఫ్ట్ వెంట్రికులర్ ఎండాస్టోలిక్ వాల్యూమ్ ఈస్ లెస్. దీస్ లీడ్ టు స్ట్రోక్ వాల్యూమ్ కూడా తక్కువ ఉంటుంది. స్ట్రోక్ వాల్యూమ్ ఈస్ లెస్. కార్డియాక్ అవుట్పుట్ కూడా తక్కువ ఉంటుంది. దీస్ లీడ్స్ టు హైపోటెన్షన్. ఓకే, సివియర్ హైపోటెన్షన్. సో nitroglycerin in RC occlusion is contraindicated because it causes life-threatening hypotension. Nitroglycerin is contraindicated in RC occlusion because it causes life-threatening hypotension. Okay, so this is about treatment options for RCA. Now fibrinolysis గురించి వస్తే fibrinolysis నార్మల్గా plasminogen is converted into plasmin. ఓకే, ఈ ప్లాస్మిన్ అనేది మనకి ఫైబ్రినోజన్ని బ్రేక్ చేస్తుంది. ఓకే, ఫైబ్రినోజన్ విల్ స్టిమ్యులేట్ టూ పాత్వేస్. ఏంటివి? ఫైబ్రినోజన్ ఈస్ డన్ ఇంటూ ఫైబ్రినోజన్ డిగ్రేడేషన్ ప్రొడక్ట్స్. అంతేకాకుండా ఫైబ్రినోజన్ని in the presence of thrombin ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఫైబ్రిన్ క్లాట్. ఈ క్లాట్ లైసిస్ కోసం మనకి ప్లాస్మిన్ అనేది కావాలి. ఓకే, ఈ ఫైబ్రిన్ క్లాట్ అనేది లైసిస్ కోసం ఫైబ్రిన్ క్లాట్ లైసిస్ అయితే మనకు వచ్చేది ఏంటి? డి డైమర్స్. ఓకే, డి డైమర్. నెక్స్ట్ ఈ పాత్వేని యాక్టివేట్ చేసేవి ఉన్నాయి, ఇన్హిబిట్ చేసేవి ఉన్నాయి. ప్లాస్మిన్ లెక్క కన్వర్ట్ చేసేయడానికి హెల్ప్ చేసేది టీపీఏ, టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటెడ్, టీపీఏ. అంతేకాకుండా స్ట్రెప్టోకైనెస్, యూరోకైనెస్ and tissue plasminogen activated stimulates the plasminogen to convert it into plasmin. Plasmin helps in degradation of the fibrin to fibrinogen degradation products, and also it lyses the fibrin clot into D dimers. Okay, these are the fibrin degradation products, and this process is inhibited by aminocaproic acid. It inhibits the plasminogen conversion into plasmin. So this is about fibrinolysis. ఫైబ్రినోలైసిస్ అవ్వాలంటే మనం టీపీఎన్ స్టిమ్యులేట్ చేయాలంటే మనకు కావాల్సిన ఆల్టిప్లేస్, ఫెనక్టిప్లేస్ ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. అండ్ ఇట్ ఈస్ కాంట్రాఇండికేటెడ్ ఇన్ ఫైబ్రినోలైసిస్. కాంట్రాఇండికేషన్ చూద్దాం. ఫైబ్రినోలైసిస్ కాంట్రాఇండికేటెడ్ ఇన్ history of stroke patients. That is also hemorrhagic stroke ఉన్నా కానీ, ఇంట్రావాస్క్యులర్ నియోప్లాజం ఉన్నా, ఓకే సారీ ఇంట్రాక్రేనియల్ నియోప్లాజం ఉన్నా వాడద్దు. ఇంట్రాక్రేనియల్ వాస్క్యులర్ మాల్ఫార్మేషన్ ఉన్న, ఇంట్రాక్రేనియల్ వాస్క్యులర్ మాల్ఫార్మేషన్, ఇంట్రాక్రేనియల్ నియోప్లాజం ఆర్ హెమోరేజిక్ స్ట్రోక్. నెక్స్ట్ రీసెంట్ హెడ్ ట్రామా అండ్ సివియర్ అన్కంట్రోల్డ్ హైపర్టెన్షన్. రీసెంట్ హెడ్ ట్రామా, వాస్క్యులర్ మాల్ఫార్మేషన్, నియోప్లాజం అండ్ హిస్టరీ ఆఫ్ హెమరేజిక్ స్ట్రోక్ ఉంటే మనం అనేది వాడద్దు. ఇక్కడ వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఏంటిదంటే డ్యూ టు దిస్ ఫైబ్రినోలైసిస్ sometimes may develop post reperfusion arrhythmia అని అనొచ్చు, leading to ventricular fibrillation and death. Sometimes ఇట్లా కూడా కావచ్చు. And percutaneous coronary intervention is the most preferred. అది ఇక్కడనే రాసుకున్నాం మనం. Percutaneous cutaneous intervention is most preferred when compared to fibrinolysis. ఎందుకంటే ఇక్కడ low risk of hemorrhage and low risk of recurrence of MI. Low risk of hemorrhage and low risk of recurrence of MI కాబట్టి percutaneous coronary intervention is most preferred than fibrinolysis. It should be done within 90 minutes after the symptomatic onset. Okay, now most common adverse effect of fibrinolytics it is due to intracranial hemorrhage causes అది.
intracranial hemorrhage అవడం వల్ల it causes increased ICP. This is the most common side effect of fibrinolysis. Okay, this is contraindicated అనేది, and most common side effect is intracranial hemorrhage. Intracranial hemorrhage అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఇంట్రాక్రేనియల్ హెమరేజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి దిస్ ఇంక్రీజెస్ ద ఐసిపి. సో ఈ కండిషన్స్ హెమరేజిక్ స్ట్రోక్ కానీ, ఇంట్రాక్రేనియల్ నియోప్లాజం కానీ, ఇంట్రాక్రేనియల్ వాస్కులర్ మాల్ఫార్మేషన్ కానీ, ఇంట్రాక్రేనియల్ హెడ్ ట్రామా ఆర్ రీసెంట్ హెడ్ ట్రామా అండ్ సివియర్ అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ అనుకుంటే వీ షుడ్ నాట్ గివ్ ద ఫైబ్రినోలైటిక్స్. ఫైబ్రినోలైటిక్స్ అనేది బెస్ట్ విత్ ఇన్ 12 hours. ఓకే, దీనికన్నా ఫైబ్రినోలైటిక్స్ కన్నా పర్క్యూటేనియస్ కొరోనరీ యాంజియోగ్రఫీ ఇస్ ద బెస్ట్ దాన్ని ఇది. ఆర్సీ అక్లూషన్స్ నైట్రేట్స్ ఇవ్వద్దు. ద ఫస్ట్ మోస్ట్ కామన్ వీ హ్యావ్ టు గివ్ ఇస్ ఐవి ఫ్లూయిడ్స్. So this is the treatment options available for STMI and NSTMI and unstable angina. Okay, thank you for your patience listening.